ఎప్పుడైనా ప్రపంచంతో పోరాడకుండా దానితో కలిసి నడవాలని లేదా ప్రవహించాలని ఆలోచించారా? జీవితంలో ఒత్తిడి, సంఘర్షణలు లేకుండా సహజంగా జీవించడం సాధ్యమేనా? క్రీస్తు పూర్వకం 6వ శతాబ్దంలో చైనాలో ఒక తత్వవేత్త ఈ సత్యాన్ని కనుగొన్నాడు. అతనే లావోజు. చైనీస్ సంస్కృతిలో కేంద్ర వ్యక్తి అయిన లావోజు క్రీస్తు పూర్వకం 6వ శతాబ్దంలో చైనాలో జన్మించాడని చెబుతారు. వాస్తవానికి లావోజు అని పిలువబడే పేరు ఎవరికీ వ్యక్తిగత పేరు కాదు. అది గౌరవప్రదమైన బిరుదు. లావో అంటే వృద్ధుడు లేదా పెద్ద మనిషి అనే అర్థం. గ్రేట్ మాస్టర్ అని కూడా అనవచ్చు. అతను టాంగ్ రాజవంశం యొక్క పూర్వీకుడుగా పేర్కొనబడ్డాడు. లావోజు సమాజం యొక్క గందరగోళాన్ని చూసి అడవుల్లోకి వెళ్లి ధ్యానంలో మునిగాడు. లావోజు ప్రాచీన చైనాకు చెందిన ఒక గొప్ప తత్వవేత్త మరియు ఇతనే టావోయిజం వ్యవస్థాపకుడిగా పరిగణించబడతాడు. లావోజు టావో టే చింగ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. ఇదే టావోయిజానికి మూల గ్రంథం. అసలు ఈ టావో అంటే ఏంటి? ఇది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం కోసం లావోజు యొక్క ఆధ్యాత్మిక సత్య విచారణలోకి ప్రవేశిద్దాం. అతని తత్వం టావోయిజం టావో అనే భావనపై ఆధారపడింది. టావో అంటే మార్గం లేదా పద్ధతి. టావోను తర్కసహితంగా అర్థం చేసుకుందాం. లావోజు చెప్పిన వు వి అనే సూత్రం. వు వి అంటే దీనర్థం చేయకపోవడం లేదా ప్రయత్నం లేని చర్య. అంటే బలవంతంగా పనులు చేయకుండా పరిస్థితులకు అనుగుణంగా సహజంగా స్పందించడం. ఒక నదిని ఊహించండి. అది కొండలను రాళ్లను ఢీకొన్నప్పుడు వాటిని వ్యతిరేకించదు, సహజంగా ప్రవహిస్తుంది. అతిగా ప్రణాళికలు వేయడం, ఫలితాల కోసం ఆరాటపడడం మానేసి సహజ పరిణామాలను అంగీకరించినప్పుడు ఒత్తిడి తగ్గి శాంతి లభిస్తుంది. ఉదాహరణకు, మీరొక విషయంలో విఫలమైతే దానిని వ్యతిరేకించడం కంటే దాని నుండి నేర్చుకుని ముందుకు సాగండి. సరళత. అనవసరమైన కోరికలు, వస్తువులు, ఆడంబరాలకు దూరంగా ఉండటం. జీవితాన్ని సరళంగా ఉంచుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ ఆశలు, తక్కువ నిరాశలకు దారితీస్తాయి. సహజత్వం. మీరు మీలాగే ఉండటం, ఇతరులను అనుకరించకపోవడం లేదా సమాజం మెప్పు కోసం నటించకపోవడం. పువ్వు సహజంగా వికసించినట్లు, పక్షి సహజంగా పాడినట్లు మన స్వభావానికి అనుగుణంగా జీవించడం వలన అంతర్గత ప్రశాంతత కలుగుతుంది. వదిలివేయటం. గతాన్ని పట్టుకోకుండా, భవిష్యత్తు గురించి అతిగా చింతించకుండా వర్తమానంలో జీవించడం. కోరికలు, అహంకారం, పగ, ద్వేషం వంటి ప్రతికూల భావాలను వదిలేయడం వల్ల మనసు తేలికపడి శాంతి చేకూరుతుంది. అంగీకారం. జీవితంలోని సుఖదుఖాలను, మంచి చెడులను సహజంగా అంగీకరించడం. ప్రతిదీ దాని వ్యతిరేకతతో కలిసి ఉంటుందని అర్థం చేసుకోవడం. మార్పును ప్రతిఘటించకుండా దాన్ని జీవితంలో ఒక భాగంగా స్వీకరించినప్పుడు సంఘర్షణ తగ్గుతుంది. వినయం. అహంకారాన్ని తగ్గించుకొని విశ్వంలో మన స్థానాన్ని గుర్తించడం. ప్రతి ఒక్కరిలో, ప్రతి దానిలో నేర్చుకోవాల్సింది ఉందని భావించడం. వినయం మనల్ని ఇతరులతో మరియు ప్రకృతితో కలుపుతుంది. ప్రకృతిని గమనించడం. దాని నియమాలను గౌరవించడం. దానితో మమేకమై జీవించడం. ప్రకృతిలో కనిపించే సమతుల్యత, ప్రశాంతత మన జీవితంలోకి కూడా వస్తాయి. టావో మార్గంలో శాంతి అనేది ఇలా వస్తుంది. శాంతి అనేది బయట ఎక్కడో వెతికితే దొరికేది కాదు. అది మన అంతర్గత స్థితి. టావో సూత్రాలను అనుసరిస్తూ మన ఆలోచనలను, చర్యలను సహజ ప్రవాహానికి అనుగుణంగా మార్చుకున్నప్పుడు జీవితంలో అప్రయత్నంగా శాంతి నెలకొంటుంది. ఇది నిరంతర అభ్యాసం మరియు అవగాహనతో కూడిన ప్రయాణం. ఆతృత పడకుండా నెమ్మదిగా ఈ సూత్రాలను జీవితంలోకి ఆహ్వానిస్తే ప్రశాంతత మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలో మీరు టావో మార్గంలో పయనించి సంఘర్షణను సహజంగా అధిగమిస్తారు కదూ. టావోయిజంపై మీ ఆలోచనలను కమెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం మా కాయ్ టీవీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మహాతత్వవేత్త ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.